అన్న మీ పేరు? చిరంజీవి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఎందుకు ఆయనే రావాలి? జగన్ ప్రభుత్వం ఏం బాగాల. అభివృద్ధి చేసామన్నాడు, ఏ రోడ్లు లేవు, ఏది లేదు. ఎవరికి అమ్మఒడి ఇచ్చామన్నాడు, అమ్మఒడి కింద నాన్నఒడి పోతుంది. మరి ఈ 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీ కొడాలి నాని? ఏ కొడాలని ఆడ బూతులు నాని కూడా ఆడి గురించి మేము చెప్పేది. దొంగనా టాపియాళ్ళకి పని లేదు. ఇసుక మీద తిన్నాడు, ఇసుక మీద తిన్నాడు, అన్నిటి మీద తిన్నాడు కొడాలి నాని. మాది చంద్రాల గ్రామం, ఉడివాడ నియోజకవర్గం, గుడ్లలూరు మండలం. అది ఆడు ఏంటంటే ప్రతి అభివృద్ధి చేశాడు. ఏ అభివృద్ధి చేశాడు? ఏ గ్రామానికి వచ్చి ఏ అభివృద్ధి చేశాడు? నేను అమ్మఒడి ఇస్తున్నాను, దళితుడికి అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? వాడికి ఎవరం తవరం ఉందా? బూతులు ఆడు మాట్లాడతాం కాదు, మా దగ్గరకు వచ్చి మాట్లాడమని గండ్ర కొట్టలేట్టు నడుపుతాం. మళ్ళీ మాది మా జగన్ అన్నదే అధికారం అంటున్నాడు. ఎవడాడు జగనన్న? కాడికి ఏమన్నా ఎవరం తవరం ఉందా జగనన్నకి? ఏం చేశాడు జగనన్న? ఏం చేశాడు? 5 ఏళ్ళ పరిపాలన ఏం చేశాడు? ఒక్కసారి కావాలన్నాడు. ఈ రోడ్డు ఎట్ట ఉందో చూడండి. గుడ్లలూరు మండలం గురించే ఉంది కదా, గుడేరు నియోజకవర్గం, గుడ్లలూరు మండలంలోనే పరిపాలన లేదు. గ్రామాల్లో ఏం చేస్తాడా నాకు వచ్చి? నేనే మంచి చేశాను అంటున్నాడు కొడాలి నాని. చేసింది మంచి చేసి పలాంది అని చూపెట్టమనండి, పలాంది ఉందని చూపెట్టమని ఇక్కడికి వచ్చి. గుడివాడలో నన్ను ఓడించే మగోడే పుట్టలేదు అంటున్నాడు. ఆడికా అలా ఈసారి ఓడించిపోతే ఆడి కాలికి ఎంత దూరం వెళ్ళిపోతా. ఈ రాము గారు నన్ను ఏం పీకుతాడు, చంద్రబాబు వచ్చి నుంచోమని అంటున్నాడు. రామన్న బదులా మా రామన్న తర్వాత ఆడు, మా రామన్న కింద దేనికి పనిచేయడాడు? అగో పరిపాలన లేకపోయినా సరే ఈ సంవత్సరం ఎలక్షన్లో నిలబడినా సరే నా రామన్న చేసాడు పనులు. నేను అది కూడా చూపెడతా. మాది చంద్రబాబు గ్రామం. చంద్రబాబు గ్రామంలో మా అంబేద్కర్ బొమ్మ చుట్టూత పారి గోడలు కట్టించాడు. మా అంబేద్కర్ బొమ్మ చుట్టూత పారి ఎత్తి చేశాడు. చేలు మురిగిపోయినా సరే రైతు వరంగా వచ్చి కొక్కులేటి తవ్విచ్చి అన్ని అభివృద్ధి చేశాడు. నెక్స్ట్ ప్రభుత్వం ఎవరిది ఇక్కడ? చంద్రబాబు నాయుడు. ఎన్నికల రాము బాలశౌరి గారు కూడా రావాలి. గాజు గ్లాసు. సార్ మీ పేరు? రామకృష్ణ. సార్ ఏ ఊరు సార్ ఇది? కౌతరం. సార్ ఇప్పుడు అసలు ఎలా ఉంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? మా రాముగారు బాగానే ఉందండి, రాముగారు గెలుస్తారు. 20 సంవత్సరాల నుంచి కొడాలి నాని గెలిపించుకున్నారు కదా, ఏమన్నా చేశారా మీకు? ఏమీ చేయలేదండి కొడాలి నాని గారు. అది మీ ఊరికి రోడ్లు, మంచినీళ్ళు అన్ని సమస్యలు తీరాయా? ఏం తీరలేదండి మాకు. అయితే ఆయన వచ్చి ఎక్కడ చూసినా పబ్లిక్ లో బూతులు తిడుతున్నారు, అది కరెక్టేనా? బూతుల మంత్రి కాబట్టి బూతులు తిడతాడు. అది ఆ విధంగా బూతులు తిట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అసలు తల్లిదండ్రులు అంటే గౌరవం పోతుందండి వాడిని చూసి. అది ఆయన చెప్తున్నాడు, నా బొచ్చుగాం బేకలేడు రాము గారు, మళ్ళీ నేనే గెలుస్తా అంటాడు. అట్టగే అనుకుంటారండి. మాకు వెనుగల రామగారు వెళ్తే మా నమ్మకం మాది. అది సంవత్సరాలు ఆయన చేసిన దాంట్లో ఏం అభివృద్ధి అయితే ఏం అందలేదా? మాకేం అందలేదండి. అది సార్ ఇప్పుడు టీడీపీ తరఫున రాము గారు నిలబడుతున్నారు, ఆయన మీద మీ అభిప్రాయం? మా రాముగారి వర్క్ బాగా చేస్తారండి. మా సంవత్సరం నుండి ఇక్కడ ఉండి చేస్తున్నారండి రాము గారు. అదండి ఒక ఎన్ఆర్ఐ ఉండి రాజకీయాలకు రావడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. అది ఒకవేళ ఆయన గెలిస్తే మీకు డెవలప్మెంట్ ఉంటుందా? డెవలప్మెంట్ ఉంటుందండి మాకు. రాము ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు, నిజమేనది? ఇప్పించారండి ఉద్యోగాలు, చాలా మందికి ఇప్పించారండి ఉద్యోగాలు. ఇప్పుడు ఆయన గెలవకపోయినా వచ్చి అది పనిగా జనాల్లోకి వచ్చి మాట్లాడడం ఇవన్నీ జరిగాయి సార్? జరిగినాయండి. రాము గారు గెలిస్తే మీకు మంచి జరుగుతుందా? మంచి జరుగుతుందండి మాకు రామగారు గెలిస్తే. అయితే కొడాలి నాని మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. అట్టగంటే అండి మాకు నమ్మకం లేదండి. మాకు వెనుగల రామగారు కలుస్తారని బాగా నమ్మకం అండి. ఫైనల్ గా ఓటేసుకొని ఎవరిని గెలిపించుకుంటారు? రాము గారు అండి. అన్న నీ పేరు? నా పేరు లోకేష్ బాబు. అన్న ఏ ఊరు అన్న? నందివాడ. అన్న ఏంది ఇక్కడ గుడివాడ పరిస్థితి? గుడివాడ అంటే అభివృద్ధి ఏం జరగల, దోసుకుంటాం తప్ప ఏం జరగల. కొడాలి నాని గారు అంటున్నాడు గుడివాడ డెవలప్ అవడానికి కారణం నేనే అంటున్నాడు. ఎక్కడ డెవలప్ అవ్వడానికి తిడికయ్యలు చంద్రబాబు నాయుడు కట్టారు, అర్థమైందా? వీళ్ళు రంగులు వేసుకుని వీళ్ళ స్వభావం కోసం వీళ్ళ పేర్లు చెప్పుకున్నారు. అది తిడికయ్యళ్ళు చంద్రబాబు నాయుడు టైంలో కట్టినీళ్ళు అయితే రాజశేఖర రెడ్డి గారు కట్టించారన్న పేరు తీసుకొస్తున్నారు అంతే. అది 20 సంవత్సరాల నుంచి ఆయన గెలిపించుకుంటున్నారు, ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? మీరు ఎటు నుంచి వచ్చారో రోడ్లు చూసారా? అది అభివృద్ధి అనేది ఏం జరగల, డెవలప్ జరగల. ఈ గుడివాడలో తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్యపై చాలా ఫైట్ చేశాను అన్న, నిజమేనా? 2014లో చంద్రబాబు నాయుడు డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చాడు. యలవర్తి గారు టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయన చేసాడు పని అంతే. ఒక మంత్రి పదవిలో ఉండి బూతులు తిడుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు?
తప్పు, చాలా బాధాకరం. ఇప్పుడు రాము గారు నిలబడుతున్నారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఆయన వచ్చాడు, లోకల్ మనిషి, అభివృద్ధి చేస్తాడని అందరూ ఆయన వైపే మొక్కు చూపిస్తున్నారు. అది ఏమైనా సమస్య అయితే ఆయన వచ్చి మీతో మాట్లాడడం ఏమైనా జరిగింది 2 సంవత్సరాల్లో? వస్తున్నారు, చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా చేస్తున్నారు. వెననబుడు గ్రామంలో 14 లక్షలు పెట్టి వాటర్ సమస్య తీర్చాడు. పేదలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి వచ్చి ఆదేశాలను చేస్తున్నారు. ఇప్పుడు రాము గారు ఫౌండేషన్ పెట్టారు, దానివల్ల ఏమైనా యువతకు ఉద్యోగాలు వస్తున్నాయా? వస్తున్నాయిగా, ఆల్రెడీ వెళ్ళారు, చేస్తున్నారు. నెక్స్ట్ అతను కానీ గెలిస్తే మీకు డెవలప్మెంట్ ఉంటుందా? డెవలప్మెంట్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అందరు బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుపడతారు. ఈ సమస్యలు అన్నిటి మీద పరిష్కారం జరుగుతుందా? జరిగిద్ది. రాము గారు వస్తే, పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం వస్తే జరిగిద్ది. కొడాల నాని గారు అంటున్నారు, గుడివాడ నా అడ్డా, నా మీద ఎవరు గెలిచేది అంటున్నారు. ఈసారి చూపిస్తారు, ప్రజలే చూపిస్తారు. నా బొచ్చు చంద్రబాబు వేయలేకపోయాడు, వీళ్ళు వచ్చి నాకు ఏం చేయగలుగుతారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ మాటలకి పరిమితం. ఈసారి జనాలు పెద్దోళ్ళు కాదు, 4 సార్లు మోసపోయారు. ఈసారి బుద్ధి చెప్తారు. ఇప్పుడు మళ్ళీ రాము గారు గెలిచి మీకేమన్నా మంచి జరగచ్చా? జరిగిద్ది. రాము గారు గెలిస్తే మంచి జరిగిద్ది. అయితే కొడాల నాని గారు అంటున్నారు మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు. ఎవరైనా అంటారు అలాగా. రాము గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన వచ్చి బాగానే చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందమ్మా? ఈ 5 ఏళ్ళ పరిపాలన ఏం బాగాలేదయ్యా. అసలు మీరు ఏం పని చేస్తారు? నేను టాప్ పని చేస్తాం. మరి ఈ 5 ఏళ్ళు మీ సమస్యలు ఏమైనా జగన్ అన్న ఏమైనా ఇచ్చాడా? మాకేం ఇచ్చాడయ్యా? అసలు మీకు సమస్యలు ఏంటమ్మా? ఎందుకు ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నావు? ఎందుకంటే అయ్యా మా ఊరు హనుమన్పూడి పోల్కొండ, అసలు ఒక రోడ్డు బాగాలేదు. మా తాగటానికి నీళ్ళు కూడా లేవు. తాగటానికి మంచి నీళ్ళు లేదు. 20 రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కుంటున్నాం. ఒక రోడ్డు బాగాలేదు. గోతుల్లో అసలు ఎంత ఇబ్బంది అవుతుంది. వెళ్ళి గుడివాడ నుంచి మా ఊరు వెళ్తాకి. 5 ఏళ్ళు ఆయన ఏం చేయలేదు మాకు. కొడాలని మంచి చేశాడంట కదమ్మా. ఏం చేశాడు, ఎవరో చేశాడు మాకు తెలియదు అయ్యా. మాకైతే చేయలేదు. అది మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలనలో అసలు మీకు ఎలా ఏమైనా సమస్యలు నెరవేరాయా? ఏం లేవు. మరి గత ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం బాగానే ఉంది. ఇన్ని రేట్లు లేవు, ఇంత ఇది లేదయ్యా. జగన్ అన్న వద్దా? ఇవన్నీ ఎట్లా చెప్తాం అయ్యా? జగన్ అన్న వద్దు, జగన్ అన్న కావాలని. మరి ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి రాము గారు నుంచి ఉన్నారు, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన వస్తే మంచి జరుగుద్దని ఆలోచిస్తున్నాం, ఆశపడుతున్నాం. ఇంకేం చెప్పాలి చెప్పయ్యా? ఎందుకు ఆయన్ని నమ్ముతున్నారు? ఎందుకంటే ఆయన ఒక్కడు బాగానే అభివృద్ధి అవుతున్నాయి ఇక పనులన్నీ, అందుకని. ఈ కొడాలని అసలు మీ దగ్గరికి ఎప్పుడు రాలేదా? రాలేదయ్యా, రాలేదు మాకు. 20 సంవత్సరాల నుంచి నీ సమస్య ఏది పట్టించుకోవాలా? ఏది పట్టించుకోలేదు. ఇప్పుడు సెకండ్ ఇయర్ చేసిన పిల్లలకి స్కాలర్షిప్ కూడా వేయలేదు. నిన్న నేను వెళ్ళి నా కొడుకు స్కాలర్షిప్ 8,000 కట్టేసి వచ్చా. ఏం చెప్పాలి? అయ్యేస్తాను ఇయ్యేస్తాను బట్టలు నొక్కాడు. ఏం చేయ మాకేం వేయలేదు అయ్యా. వేసిన వాళ్ళు ఎవరో లబ్ధి పొందితే పొందొచ్చు కానీ. మీ పేరు? నా పేరు రమణ. ఏ ఊరు? నాది ఇజ్జరాం జిల్లా, శ్రీకాకుళం మండలం, ఇజ్జరాం జిల్లా, పారదపురం. నేను వచ్చి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. మాకు ఏమి లేదు అసలు. కూలి చేతి అవుతుంది, నా పని లేదు. మాకు 2 పిల్లలు, చదువులు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు అనే పరిస్థితిలో పిల్లలు నాన్న ఇదే అవుతున్నారు. వాళ్ళకి చేసి మేము కష్టపడి చేస్తే మాకు ఏమి లేవు అసలు. ఎవరు చేస్తే ఎవరు అలాగే చేస్తున్నారు. మరి ఇంకేం చెప్తాం? కొడాలని ఏం చేయలేదు నీకు? మాకు అవి వద్దు. పడలాంటి ఏం చేసాడు అవి వద్దు. మరి బాబాయ్ నీ పేరు? పేరేంది ఏంది ఇక్కడ ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎలా అనిపించింది? ఏం బాగాలే. ఈ గుడివాడ పరిస్థితి ఏంది? అసలు ఏం బాగాలే. ఏం చెప్పాలి చెప్పు? అసలు ఏమైనా బాగుందా? కొడాల నాని గారి గురించి ఏం చెప్తారు? అసలు చెప్పాల్సిన పనే లేదు. ఎవరికేం చేయలేదు, అది చెప్తాను. 20 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నాడు, ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? చేయలేదని చెప్తున్నాం. ఇప్పుడు ఒక మినిస్టర్ అయ్యిండి బూతులు తిడుతున్నాడు, ఎలా అనిపిస్తుంది మీకు? తిట్టొచ్చా? ఓ ప్రభుత్వం తిట్టొచ్చా?